నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకొచ్చిన లాక్డౌన్, స్తంభించిన జనజీవనం, నిర్మానుష్యంగా మారిన రహదారులు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ, కరోనా పరిస్థితి, మందులు, వ్యాక్సిన్ల సరఫరాపై చర్చ. 18,000 కోట్ల రూపాయలతో వాహనాల బ్యాటరీ నిల్వ పరికరాల ఉత్పత్తికి PLI పథకం వర్తింపు, వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్కు కేంద్రం ఆర్థిక సహాయం, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరగనున్న కోవాక్సిన్ టీకా డోసుల ఉత్పత్తి. బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కోవిడ్ హాస్పిటల్గా మార్చడంపై ఆసుపత్రి సిబ్బంది, కంటోన్మెంట్ అధికారులతో చర్చ. 8 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్, టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రజలు రహదారులపైకి రాకుండా పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేయడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనజీవనం స్తంభించింది, దుకాణాలు మూతపడ్డాయి. మరిన్ని వివరాలు. గత 10 రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ను పూర్తిగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 21 వరకు అమలయ్యే లాక్డౌన్ ద్వారా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచే హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్లో ప్రధాన కూడళ్ల వద్దే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా సంస్థలు, ఆసుపత్రులు, అలాగే వ్యాక్సిన్ వేయించుకునే వారిని మాత్రమే అనుమతించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని ఇళ్లకు తిరిగి పంపించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికి చార్మినార్, అసెంబ్లీ, లక్డీ కపూల్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. సీనియర్ పోలీస్ అధికారులు హైదరాబాద్లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్డౌన్ను పర్యవేక్షించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి లాక్డౌన్ను పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అన్ని రహదారులపై చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీని సందర్శించి లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులపై వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మార్నింగ్ 10 o'clock నుంచి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో, జంక్షన్స్లో జూనియర్ ఆఫీసర్స్కి హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని exempted categories like health workers, hospital staff, essential commodity food items, milk items, ఇవన్నీకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఒక గైడ్ లైన్స్ ఇష్యూ అయింది. ఈ గైడ్ లైన్స్లో కొన్ని ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కి వెహికల్స్కి కూడా పర్మిషన్ ఉంది. మన హైదరాబాద్ సిటీలో 168 పోలీస్ చెక్ పోస్ట్ ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock టు నెక్స్ట్ డే 6 o'clock ఇట్ విల్ బి వర్కింగ్. ప్రతి చెక్ పోస్ట్లో మినిమం ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదికి పర్పస్ అంటే కంప్లీట్ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేయాలి. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉప్పల్, మేడిపల్లిలో లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు.
అక్కడక్కడ వాహనాలపై వెళ్తున్న వారిని ఆపి ఏ పనులపై వెళ్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కరోనా కట్టడికి ఇళ్లలోనే ఉండాలని మహేష్ భగవత్ వారికి సూచించారు. మా రాచకొండ కమిషనరేట్లో 46 చెక్ పోస్ట్ మనం పెట్టడం జరిగినాయి. 3 షిఫ్ట్లో వాళ్ళు పని చేస్తారు. తర్వాత అదే సమయంలో ఈ రిలాక్సేషన్ పీరియడ్లో కూడా భౌతిక దూరాలు, మాస్క్ ధరించాలా, లార్జ్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలా, దానికోసం కూడా మా కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్ పక్కా ఉంటుంది. ఈ కేసెస్ ఎక్కడెక్కడ వయలేషన్ అవుతుంది పక్కా అది కేసెస్ అది బుక్ అవుతుంది. స్ట్రిక్ట్ గా యాక్షన్ అది తప్పదు. అటు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర పనుల మీద వచ్చే వారి వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్ బంకులు తక్కువ సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసుల పర్యవేక్షణలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఉదయం 10 గంటల్లోపే తమకు కావాల్సిన వస్తువులు, సరుకుల కోసం వచ్చిన ప్రజలతో రద్దీగా కనిపించిన రహదారులు ఆ తర్వాత నిర్మానుష్యంగా మారాయి. మరిన్ని వివరాలు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క దుకాణము పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం ఓపెన్ ఉంచుకోవాలి. ఎవరైనా సరుకులు కావాలన్నా, ఇంకేదో కావాలన్నా కొనుక్కొని వెళ్ళచ్చు. ఎవరైనా ప్రయాణికులు కూడా మరి బస్సులు కూడా 10 గంటల లోపే మరి బంద్ చేయమని చెప్పడం జరిగింది. మరి దేవాలయాలు కూడా మేము బంద్ పెట్టడం జరిగింది. దయచేసి కోవిడ్ తీవ్రంగా ఉంది కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించి దుకాణాలను కూడా ఓపెన్ చేసినప్పుడు మాస్క్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి, దూరం అనేది మనము నియంత్రణ పెట్టుకోవాలి. అయితేనే మనకు హాస్పిటల్స్ అన్నిటికీ కూడా రెమిడెసివిర్ ఏదైతే మనకి ఇంజెక్షన్ ఉందో అది మనం విరివిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోవిడ్ లాక్డౌన్ ఏ విధంగా నడుస్తుంది, ప్రజలు ఏ విధంగా మనకు సహకరిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో శానిటైజర్ వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా మరి పూర్తిగా మరి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి మరి నీట్నెస్గా క్లీన్గా ఉంచే బాధ్యత వాళ్ళందరి సమాజం వాళ్ళకి ఇప్పటికే గుర్తించింది. ఇంకా కూడా వాళ్ళ సేవలు ఎప్పటికీ మనము గుర్తుంచుకునే విధంగా ఉంటాయని చెప్పి ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు గస్తీలు నిర్వహిస్తూ లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ఎస్పీలు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో టికెట్స్ పెట్టాం. అట్లనే బార్డర్స్లో మనము టెంపరీ చెక్ పోస్ట్ కూడా పెట్టుకున్నాం. లాక్డౌన్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసెస్ మనము రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ మార్నింగ్ 6 to 10 కూడా కోవిడ్ ప్రికాషన్స్ ఏముంది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఫాలో చేయాలి. అది ఫాలో చేయకపోతే కూడా కేసెస్ బుక్ చేస్తాము. లాక్డౌన్ అయిన తర్వాత అంటే 10 o'clock తర్వాత ఎగ్జామ్టెడ్ కేటగిరీ వదిలేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా రోడ్ మీద ఉంటే వాళ్ళ మీద మనం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్ బార్డర్స్లో మనకు 6 టెంపరీ చెక్ పోస్ట్ పెట్టాం. లాక్డౌన్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. స్వచ్ఛందంగా దుకాణాలు మూసేందుకు సహకరించని వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. వనపర్తిలో లాక్డౌన్ పరిస్థితులను అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. గద్వాల్ జిల్లా ప్రాంతం మొత్తం కూడా ఈ లాక్డౌన్ యొక్క ఇంప్లిమెంటేషన్ టోటల్గా చేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలా. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మీ యాక్టివిటీ అన్ని కంప్లీట్ చేసుకోవాలా. 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయట మూవ్మెంట్ చేయకూడదు. ఏదైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో, ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అలౌ చేస్తాం. ఇతర రాష్ట్రానికి వెళ్ళాలనుకున్నా, ఇతర జిల్లాలకు వెళ్ళాలనుకున్నా ఈ పాస్ సిస్టమ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మీరందరూ ఆన్లైన్లో మా యొక్క లింక్ మనది ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఓపెన్ పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ సెల్కే ఈ పాసెస్ అన్ని వస్తాయి.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ఏ రోజుకు ఆ రోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కార్లు, భారీ వాహనాల్లో బ్యాటరీ నిల్వకు ఉపయోగించే పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరికరాల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను 18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాకు తెలిపారు. భారత్ ప్రస్తుతం 20,000 కోట్ల రూపాయల మేర బ్యాటరీ నిల్వ పరికరాలను దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. ఈ పథకం వల్ల దేశంలో వాహనాల తయారీ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. Foreign as well as within the country. 2,000 rupees per kilowatt hour इस रेट से ये इंसेंटिव मिलेगा. ये बिडिंग भी होगा इसके लिए, और जो अच्छा सेल करेंगे, जो अच्छा एफिशिएंसी बढ़ाएंगे और जो लोकलाइजेशन ज्यादा करेंगे उसको ये ज्यादा फायदा होगा. ये इसलिए मैंने कहा कि ये मेक इन इंडिया का भी आविष्कार है और ये आत्मनिर्भर भारत का भी दृश्य है, परिदृश्य, और इसमें देशी विदेशी निवेश सबका स्वागत है. दिस इज अ विन विन फॉर्मूला फॉर क्लाइमेट चेंज, फॉर ग्रीन ग्रोथ, फॉर इंडियन फिलोसॉफी ऑफ मेक इन इंडिया एंड आत्मनिर्भर भारत, वेयर इन्वेस्टमेंट, trade, industry are all welcome because it will improve the whole industry sector. It will bring in foreign and national investment. At the same time, it will promote good work and industries and will create more job opportunities. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్న 8 రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. టీకా పంపిణీని వేగవంతం చేయడంపై హర్షవర్ధన్ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి 3 లక్షల మందికి పైగా వైరస్ నుండి కోలుకుంటున్నారు. దీంతో రికవరీ రేటు మెరుగుపడి 83.04% పెరిగింది. ఇప్పటి వరకు 1,93,00,000 మందికి పైగా రోగులు వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. हम आपके साथ हैं. निवेदन केवल इतना है कि जो भी चीज उपलब्ध कराई जा रहे हैं उनका भरपूर इस्तेमाल करिए. आज तक देश में 17,52,35,991 डोजेज आज सुबह तक देशवासियों को दी जा चुकी थी और पिछले 24 घंटे में भी 24,46,674 लोगों को ये डोजेज दी गई. हेल्थ केयर वर्कर्स की जो प्रक्रिया 16 जनवरी को प्रारंभ हुई थी, उस कैटेगरी में अब तक 95,82,449 हेल्थ केयर वर्कर्स को फर्स्ट डोज और 65,39,376 लोगों को सेकंड डोज, 3,48,421 कोविड के केसेस रिपोर्ट हुए हैं. लेकिन इसी के साथ साथ हम सबके लिए ये भी संतोष की बात है कि 3,55,338 केसेस जो कि होने वाले केसेस से संख्या ज्यादा है, इतने रिकवर होकर सकुशल घर भी लौटे हैं.
इस पेस को बराबर हमें मेंटेन करना है ताकि धीरे धीरे हमारे जो एक्टिव केसेस की संख्या वो हर रोज पिछले दिन से कम होती जाए। తమ దగ్గరున్న కోవిడ్ సంబంధిత పరికరాలను అవసరమైన వారికి ఎగుమతి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచ దేశాలను కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ట్రేడ్ అవుట్ లుక్ సెషన్లో మంత్రి మాట్లాడుతూ భారతదేశం కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడి మరింత శక్తివంతంగా తయారవుతుందన్నారు. ఈ క్షణంలో ప్రపంచ సంఘీభావమే అత్యంత ప్రధానమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ని ఎదుర్కోవడానికి వేగం ముఖ్యమని, సరైన సమయంలో అందరికీ వ్యాక్సిన్, మందులు, అవసరమైన వస్తువులను అందజేయాలన్నారు. వసుదైక కుటుంబం అనే ఉద్దేశంతో గతంలో భారతదేశం ఇతర దేశాలకు 67 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేసిందని గుర్తు చేశారు. Even the developed world has seen in some cases much worse. We, with our resources, are working to face this pandemic with a lot of support, both within the country. The country is standing as one. International support. We are ramping up our vaccination drive. The effort at the WTO to get technology for greater production of vaccination, for which we have huge capacity in India. And now with the United States also supporting it, I hope we can look at multilateral support and a consensus being developed quickly. Madam Ngozi, the speed is of the essence of this. If it takes months to negotiate a consensus or an agreement, or we do negotiate it and we don't get the raw materials for it, we are back to square one. So I think it will have to be a holistic and comprehensive effort, as the countries around the world will all benefit with this. You can't live in isolation in this highly globalized world. Similarly, India is also working towards becoming an important stakeholder in resilient supply chains around the world. We have, in the peak of our first wave, and even now, continued to serve the world for whatever are our international commitments, both on trade in goods or in services, which we have a large contribution, particularly on the services side. We have met all our international obligations, and I assure you we will continue to do that in the months and years to come. Global కరోనా వైరస్ B1617 వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇండియన్ వేరియంట్గా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్పై WHO సమర్పించిన 32 పేజీల నివేదికలో ఎక్కడా ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే B1617 వేరియంట్ తీవ్రంగా ఆందోళన కలిగించే అంశంగా WHO పేర్కొన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఈ అంశంపై WHO కూడా వివరణ ఇస్తూ వైరస్లు లేదా వేరియంట్లను దేశాల పేర్లతో గుర్తించమని స్పష్టం చేసింది. వాటిని శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తామని WHO పేర్కొంది. కరోనా నియంత్రణకు వినియోగిస్తున్న కోవాక్సిన్ టీకాల ఉత్పత్తి వచ్చే నెలాఖరులోగా రెట్టింపు కానుంది. ప్రతి నెల కోవాక్సిన్ టీకాలు ప్రస్తుతం 1 కోటి డోసుల ఉత్పత్తి ఉండగా ఈ ఏడాది జూలై ఆగస్టు నాటికి ఈ డోసుల సంఖ్య 6 నుంచి 7 కోట్లకు, సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలియజేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కోవాక్సిన్ టీకాలను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు ఆత్మనిర్భర్ భారత్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. బెంగళూరులోని భారత్ బయోటెక్ లేబొరేటరీలో టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 65 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలియజేసింది. అలాగే వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ సహా 3 సంస్థలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలియజేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడంపై ఆసుపత్రి యాజమాన్యం కంటోన్మెంట్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ ఆసుపత్రిలో త్రివిధ దళాలు, పారామిలిటరీ, రిటైర్డ్ వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో ఉదాహరణకు భారత్ బయోటెక్ ఉంది. భారత్ బయోటెక్ హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమను వాళ్ళకు సంబంధించి
బెంగళూరులో కానీ ఇతర బాంబేలో కానీ పూనాలో కానీ లేకపోతే అహ్మదాబాద్లో కానీ జాబ్ వర్క్ ఇచ్చి అవుట్ సైడ్ జాబ్ వర్క్ ఇప్పించి అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. కొత్త వ్యాక్సినేషన్స్ కూడా అనుమతులు ఇచ్చాం. డిఆర్డీఓకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే నాట్కో కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా అనుమతులు ఇచ్చాం. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సిటీ కంపోజ్డ్ ఎరువుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఎరువును రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలన్నారు. ఉద్యాన రైతులను ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాబోయే తరాలకు నాణ్యమైన ఆహారం అందించడమే మన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్-19 నివారణ సంక్షేమ చర్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ జక్కుల హర్షిని, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ములుగు జిల్లాలోని గిరిజన భవన్లో కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వాటి ద్వారా నిజంగా అది ఎవరికి ఎంత అవసరం ఉంది అనేది పక్కన పెడితే, అది లేకపోతే మాకు ఏదో నష్టం జరుగుతుంది, మేము ఆగమైపోతామనే ఒక కరోనా బాధితుల ఒక ఆందోళన. నిజంగా కూడా రెమిడిసివిర్ అనేది తీసుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అయినా ఒక అవసరం తప్పకుండా తీసుకుంటే తప్ప పేషెంట్ మరి ఆ వ్యాధి నయం కాదు, తప్పకుండా అది ఇస్తేనే బతుకుతారు అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి మరి మొన్నటి నుంచే మనకు రెమిడిసివిర్ ఈ జిల్లాకు స్టార్ట్ అయింది. మనం ఈ రెమిడిసివిర్ తో పాటు పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఎవరైతే సింప్టమ్స్ ఉండి మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయాలి. అలాగే మనం ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళకి చేయకపోతే కొన్ని వాళ్ళకి లక్షణాలు లేకుండా ఆ తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి టెస్ట్ చేయడానికి 1-2 రోజులు ఆలస్యమైన వాళ్ళని కట్టడి చేసి ఎక్కడికక్కడ ఐసోలేట్ చేసే విధంగా చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 24 గంటలు నడిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్-19 పై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 24 గంటలు నడిచే 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని గుర్తించామన్నారు. కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇకపై కోవిడ్ పేషెంట్లకు ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ దవాఖానాలకు మంజూరైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ ఇండెంట్ పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పాటించారు. నర్సు వృత్తికి హుందాతనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న ప్రతి ఏటా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ విధి నిర్వహణలో నర్సులు మొక్కవోని ధైర్యంతో సేవలు అందిస్తున్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడుతున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ కొందరు నర్సుల్ని పలకరించింది. వివరాలు చూద్దాం. నర్సింగ్ వృత్తిలోకి వచ్చిన తర్వాత మొదట కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఆ తరువాత రోగులకు సేవ చేయడమే పరమావధిగా మారిందంటున్నారు మహబూబాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్ నర్సులు. తాము ఏ పరిస్థితుల్లో ఉన్నా రోగులకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహించమని చెబుతున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ రోగులకు సేవలను అందిస్తున్నామని, దీనికి తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందంటున్నారు. మేము ప్రతి ఒక్కరం బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ముందు వాళ్ళకి సర్వీస్ చేయాలని మా ప్రాణం కణంగా పెడుతున్నాము. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకి మేము కేరింగ్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు వెళ్తుంటే అమ్మ వెళ్ళొస్తాం అని అంటే ఆ సంతోషమే మాకు వేరు. ఈ విషయంలో ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్, నా భర్త కానీ నా పిల్లలు కానీ వాళ్ళకెంతో నేను కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది.
ప్రాణాపాయంతో హాస్పిటల్కు వచ్చిన వారికి సేవ చేసి వారిని ఆరోగ్యవంతులుగా చేయడం తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామంటున్నారు వరంగల్కు చెందిన పలువురు నర్సులు. ప్రజలు సహకరిస్తే తాము మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో తాము ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. గత 2020 నుండి వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్క నర్సు ఒక్కొక్క రోజు కోవిడ్ వార్డులో డ్యూటీ చేసి ఇంటికి కూడా వెళ్లకుండా, ఆ వారం రోజులు పిల్లల దగ్గరికి వెళ్లకుండా, ఫ్యామిలీ దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఒక రూమ్లో సపరేట్ రూమ్ తీసుకొని అక్కడే వండుకుంటూ 1 వీక్ డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి టైంలో అందరూ అంకితం అయిపోయి నర్సెస్ చాలా సేవ చేస్తున్నారు. పాండమిక్ సిచ్యువేషన్లో మమ్మల్ని వాడుకొని ఇతరులకు ఆరోగ్యంగా, ఇతరులకు హెల్త్ ఇవ్వడానికి, వాళ్ళు చాలా రోగాల బారిన COVID-19 పడినప్పుడు మేము వాళ్ళకి సేవ చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. ఇది 60 బెడెడ్ హాస్పిటల్ అయినా కానీ ఇక్కడికి 120-130 పేషెంట్స్ వస్తున్నారు, ఇన్ పేషెంట్స్. ఇప్పుడు 1.5 year నుంచి ఇక్కడ కోవిడ్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. అయినా కానీ మేము ప్రతి ఒక్క పేషెంట్ ఎవరిని కూడా చేయకుండా ప్రతి ఒక్కళ్ళకి చాలా కేర్ ఇస్తున్నాము. ఒక పక్క కోవిడ్, మరోపక్క సాధారణ దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి కోసం ఉదయం నుండి రాత్రి వరకు సేవ చేస్తున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి నర్సులు. గడిచిన సంవత్సర కాలంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఓర్పుతో కోవిడ్ బారిన పడిన వారికి సేవలు చేస్తూ అందరి ప్రేమాభిమానాలు చూరగొంటున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా ఉంటే పరోక్షంగా తమకు సహకరించిన వారు అవుతారని పలువురు నర్సులు అభిప్రాయపడుతున్నారు. నర్సుగా మేము పేషెంట్ కేర్ చేయడం మా వృత్తి అండి. పేషెంట్కి బెడ్ బాత్ కానీ, ఈ ఓరల్ కేర్ కానీ, ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, డాక్టర్కి అసిస్ట్ చేయడం కానీ, వాళ్ళని మొత్తం కేర్ టేకర్స్ మేమే ఉంటాం. డాక్టర్స్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ రాసి వెళ్తారు కానీ తక్కిన పనులన్నీ చేయవలసిన బాధ్యత నర్సెస్గా మాదే ఉంటుంది. కనుక వారు లేని సమయంలో, ఉన్న సమయంలో కూడా మేమే రోగులతో ఎక్కువగా ఉంటూ వారి ప్రతి ఒక్క బాధ్యతలు కూడా మేమే నిర్వర్తిస్తుంటాం. నర్సింగ్ వృత్తి చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఈ కరోనా పేషెంట్స్ మధ్య మా నర్సింగ్ సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ దేవుని కృప వలన అందరైతే క్షేమంగా ఉన్నారు. నర్సెస్ దినోత్సవ సందర్భంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. May 12th ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే కాబట్టి, తను ఒక నర్స్ కాబట్టి ఆ సందర్భంగా మేము ఈ నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తల్లుల ప్రతిరూపమే రోగులకు నిరంతరం సేవ చేసే నర్సులు. 365 రోజులు రోగులే తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ సేవలందిస్తూ ఉంటారు. తన వృత్తి, సేవ గురించి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రీయ ఆసుపత్రి చీఫ్ నర్స్ అంజనాబా ఏమంటున్నారో చూద్దాం. ఈ నర్సెస్ డే అనేది ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకునేవాడు. కానీ లాస్ట్ ఇయర్ 2020-21 మనకి కోవిడ్ పాండమిక్ వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడి మా నర్సెస్ అందరూ డే అండ్ నైట్ భర్త పిల్లలందరినీ వదిలేసి పేషెంట్ వాళ్ళు చేసే సేవ అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. వాళ్ళని చూసుకోవడం దగ్గర నుంచి అన్ని మా వాళ్ళే చేసి ఒక 2 ఓల్డ్ కపుల్స్ ని కూడా రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయిపోయారు. అది ఎవరి వల్ల? మా నర్సెస్ వల్ల. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో 2 కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తీర్పునకు అనుగుణంగా పాస్బుక్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పట్టాదారు పాస్బుక్ లేకున్నా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు ఆప్షన్ను తీసుకొచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు పాస్బుక్లు మంజూరు చేయకుండా గతంలోనే ధరణిలో ఆప్షన్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చాక పాస్బుక్ పొందేందుకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సిటిజన్ లాగిన్లో అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్ట్ కేస్ అనే ఆప్షన్ను తీసుకొచ్చింది. ఇందులో పూర్తయిన భూములకు సంబంధించి హక్కులు పొందిన వారు అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్ట్ కేస్ ఆప్షన్ని ఎంచుకోవాలి. భూమి వివరాలను నింపాలి. ఆ తర్వాత కోర్టు వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. తర్వాత న్యాయస్థానం ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చిందో తెలుపుతూ సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. వివరాలను పరిశీలించిన అనంతరం పాస్బుక్ని మంజూరు చేస్తారు. అలాగే పాస్బుక్ లేకపోయినా కూడా నాలాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు రోజువారీ కేసులు 4 లక్షల దిగువన నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే వైరస్ రికవరీ సంఖ్య ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా తాజాగా 3,48,421 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,55,338 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1.93 కోట్ల మంది వైరస్ను జయించారు. దీంతో రికవరీ రేటు 83.04% పెరిగింది. ఇక వరుసగా రెండో రోజు యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 24 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 17,52,00,000 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలో కొత్తగా 4,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన హెల్త్ బులెటిన్ ప్రకారం మొత్తం కేసులు 5,11,711కు చేరుకున్నాయి. తాజాగా కరోనాతో బాధపడుతూ మరో 31 మంది మరణించారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు 4,49,744 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకొచ్చిన లాక్డౌన్, స్తంభించిన జనజీవనం, నిర్మానుష్యంగా మారిన రహదారులు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ, కరోనా పరిస్థితి, మందులు, వ్యాక్సిన్ల సరఫరాపై చర్చ. 18,000 కోట్ల రూపాయలతో వాహనాల బ్యాటరీ నిల్వ పరికరాల ఉత్పత్తికి PLI పథకం వర్తింపు, వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్కు కేంద్రం ఆర్థిక సహాయం, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 10 కోట్లకు పెరగనున్న కోవాక్సిన్ టీకా డోసుల ఉత్పత్తి. బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కోవిడ్ హాస్పిటల్గా మార్చడంపై ఆసుపత్రి సిబ్బంది, కంటోన్మెంట్ అధికారులతో చర్చ. 8 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్, టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచన.